నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం కార్పొరేషన్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మకాన్ సింగ్ దౌర్జన్య దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మహాశివరాత్రి జాతరకు భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై సంబురాలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, ఫేస్బుక్, ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్న మృగాలు ప్రేమ పేరుతో వంచన గుర్చేస్తున్నా అన్నారు. వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటకు వస్తున్న చిన్నారులు ఇంకా దాడులకు గురవుతున్నారని, ఇలాంటి పోకిరీల పట్లంగా ఉండాలని హెచ్చరించారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా హోటల్లో యువతి యువకులకు రూమ్స్ ఇచ్చేటప్పుడు ధృవపత్రాలు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. రామగుండం కార్పొరేషన్ ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారానికి బుద్ధి చెప్పారని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది కార్పొరేటర్లుగా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్న సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏకమై అనేక ఆరోపణలు చేశాయని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి వైపు నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఈరోజు ఈ ప్రాంతంలో కార్మిక బంధువుల గెలుపు, కార్మిక కుటుంబాల గెలుపు, ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే వారి గెలుపు, అద్భుతమైనటువంటి అభివృద్ధికి సహకరించిన ఈ ప్రాంత ప్రజల, కార్పొరేషన్ ప్రాంత ప్రజల గెలుపు అని గర్వంగా తెలియజేస్తాము. 38 ఈరోజు అవుట్ ఆఫ్ 6లో 38 గెలవడం ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర తిరగరాసిందని అనుకుంటా ఉన్నాను. అనేక ఒడిగడుపులు, అనేకమైనటువంటి అభియోగాలు, సత్యదూరమైనటువంటి అభియోగాలు సోషల్ మీడియాలో నన్ను, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఊహించే లోతులో కుటుంబాలు బాధపడే విధంగా, మానసికంగా బాధపడే విధంగా అవమానాలు చేసిన, సత్యదూరమైన ఆరోపణలు చేసిన, ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలన్నీ గొప్ప తీర్పునిచ్చినాయి. వారందరూ కూడా నిజంగా పాదాభి వందనాలు తెలుపుతారు. కార్మిక బంధువులకు, యువ మిత్రులకు, చదువుకున్న వాళ్ళకి, మేధావులకి, నేను ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టినటువంటి చరిత్ర రాష్ట్ర
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఈ రాష్ట్ర ప్రజలు నిలిచారు. మా భార్య ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మీరు చూస్తామని అద్భుతమైన విజయాన్ని, అనేక అసత్యమైన ఆరోపణలు చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు ఈ ప్రజా తీర్పు వారికి ఒక సంపాదకంగా మారిందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ప్రకృతి విరుద్ధంగా కలయికలున్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ కలయిక దారుణం. బీజేపీ టీఆర్ఎస్ కలుసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక రకాల దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఎన్ని రకాల అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా ఈరోజు ఘన విజయాన్ని ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఇలా పట్టం కట్టారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ దౌర్జన్యాలు, కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు. రామగుండం రాజకీయాలు ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం, అధికార దుర్వినియోగం వంటి చర్యల పాల్పడ్డారని ఆరోపించారు. ఇన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఎదురోటి నిలబడి పోరాటం చేసి ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ మీ వెంట ఉంటుంది, ధైర్యంగా ముందుకు నడుద్దాం. గెలిచినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మీకు పార్టీ అండగా ఉంటుంది, నాయకత్వం అంతా కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల ముందు చేసినటువంటి విధంగానే ఇప్పుడు కూడా గెలిచినటువంటి నాయకులను, కార్పొరేటర్లను కూడా ప్రలోభ పెట్టేటువంటి విధానం నడుస్తూ ఉన్నది. ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా ఉద్యమాలు తప్పవు. ఈ యొక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పాలనపై ఈ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాల్సిందే, చేయక తప్పదు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ, రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ పార్లమెంటు ఎన్నికలు కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ ఎన్నికల మొదలు ఆది నుంచి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి కౌశిక్ గారు కానీ, మురళీధరరావు గారు కానీ, పీటీ స్వామి గారు కానీ, గోపైల యాదవ్ గారు కానీ, మూల విజయారెడ్డి గారు కానీ, నారాయణదాసు మారుతి గారు కానీ, అదేవిధంగా మిర్యాల మహాశివరాత్రి జాతరకు భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో శివార్చన స్టేజ్, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించి స్వామి అమ్మవార్ల లైటింగ్ డిజైన్లతో ఆకర్షణీయమైన ఆహ్వాన తోరణాలు నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం మైక్ మరియు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు, సూచన ఫ్లెక్సీలు, రోడ్ల సదుపాయం, స్నానాల కోసం షవర్స్ ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై కమాన్పూర్ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గుండారం ఉప సర్పంచ్ అంబీరు రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుండారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్, మాజీ సర్పంచ్లు ఆకుల ఉదలు, అడుబాల చంద్రయ్య, వార్డు సభ్యులు పిడుగు సదయ్య, నాయకులు అర్సె ఎల్లయ్య, ముదాం కొమరయ్య, వడ్లకొండ శంకర్లతో పాటు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కైవసం చేసుకున్నందుకు రాబోయే టైం లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్కు సంబంధించినవి మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి రైతుకు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే ఉంటుందో ఇక ముందు కూడా రైతుల పక్షాన నిలబడి ఇప్పుడు రైతులకున్న ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తూ ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఏదైతే కైవసం చేసుకున్నదో రాబోయే టైం లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా ఇదే కైవసం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుగా. మంత్రి కాన్స్టిట్యున్సీ మున్సిపల్ ఎన్నికలు జరగబోయినాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంతల్లో ఘనత సాధించిన మా కాంగ్రెస్ అభ్యర్థులందరికీ పేరు పేరున శిరస్సు నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా మా సీరబాబు మొన్న చెప్పినాడు, మొన్న ఎక్స్ట్రా వచ్చి ఒక మాట చెప్పాడు. 99% మేము చేస్తున్నామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మాకు కూడా హ్యాపీ ఉన్నాయి ఆయన మాటలకు. మా రైతు భరోసా 15 తారీఖున రైతు భరోసా ఇస్తున్నాం. అందులో ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం. ప్రతి రైతుకి అందరికీ వాళ్ళ సంతోషం. రైతులు మేము రైతు భరోసా లేట్ అయినా కూడా రైతులు అనుకూలంగా ఓట్లేసి వాళ్ళ మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించినందుకు పేరు పేరున వాళ్ళకి శిరస్సు నమస్కారం చేస్తున్నాం. అందుకే సీరో గారి నాయకత్వంలో గోదావరిఖని, పెద్దపల్లి, మంతని కాన్స్టిట్యున్సీలో అయినా తిరిగిన ప్రతి కాన్స్టిట్యున్సీలో అత్యమేతో 99% గెలిచి అభ్యర్థిని గెలిచినందుకు సీరో గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. Mantin Tiger, Sridhar Baba. Mantin Tiger, Sridhar Baba. Mantin Tiger, Sridhar Baba. Hey Congress, Hey Congress, Hey Congress, Hey Congress.
సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవిని పద్మశాలిలకు ఇవ్వాలని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు దూడం శంకర్ మండల సత్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లకు అభినందనలు తెలుపుతున్నట్లు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, మా మనోభావాలకు అనుగుణంగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్నట్లు తెలిపారు. అలాగే రేపు జరిగే మహాశివరాత్రి పండుగ సందర్భంగా మార్కండేయ ఆలయంలో లింగోద్భవ కార్యక్రమం ఉంటుందని, పద్మశాలి సంఘం సభ్యులందరూ హాజరై ఆ పరమేశ్వరునికి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు మూరా రవి, డాక్టర్ బాలయ్య, కోశాధికారి ఎల్ఏ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. రేపటి రోజున జరిగే మహాశివరాత్రి సందర్భంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, కుల బాంధవులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా మహారాజ్ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపటి రోజున జరిగే మహాశివరాత్రి కార్యక్రమంలో పట్టణ ప్రజలు అందరూ రాత్రి లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా, ఆ మార్కండేయుని ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళ ఉండాలని, ఆ మహాశివుని ఆశీస్సులు కూడా మనపై ఉండి మన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు దినదిన అభివృద్ధి చెందాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మీరందరూ ఆ లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. మరియు ఇదే విధంగా మొన్నటి రోజున జరిగిన మన మున్సిపల్ ఎలక్షన్లో ఎన్నికైనటువంటి నూతన కౌన్సిలర్లందరికీ పద్మశాలి సంఘం తరఫున శుభాభివందనం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోటాపోటీగా జరిగినటువంటి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ కార్యాలయం ఎన్నికల్లో మా అందరూ ఎన్నికైనటువంటి ప్రతి కౌన్సిలర్కు మా పద్మశాలి సంఘం తరఫున శుభాభివందనం తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా సిరిసిల్లాలో అత్యధిక జనాభా కలిగిన మన పద్మశాలి ఉంది కాబట్టి ఆ కులానికి పూర్వంలాగానే ఇప్పుడు కూడా ఆ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి కులానికి ఒక అత్యుత్తమ స్థానాన్ని కల్పించవలసిందిగా మా ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం. ఎందుకంటే సిరిసిల్లాలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలి ముద్దుబిడ్డలము, ఆత్మాభిమానం కలిగిన ముద్దుబిడ్డలము, మీ శ్రేయస్సు కోరే ముద్దుబిడ్డలం కాబట్టి మాకు పూర్వంలాగానే ఇప్పుడు కూడా 2 పదవులు ఇచ్చి మా కులానికి వన్నె తెచ్చే విధంగా మీరు తీసుకుంటారు చర్యలని మేము సవినయంగా కోరుకుంటున్నాము. మీ అందరం కూడా ఆశిస్తున్నాం కాబట్టి మా ఆశలు వంచన చేయకుండా మా అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఈ కార్యక్రమంలో మీరు ముందుండి 2 పదవులు మాకు అందించవలసిందిగా మా పద్మశాలి సంఘం తరఫున మేము కోరుచున్నాం. జై మార్కండేయ. రేపటి రోజున మహాశివరాత్రి దినోత్సవంలో మార్కండేయ టెంపుల్లో ఏంటది లింగోద్భవం, దానికి మన పద్మశాలి కానీ ఇతర అందరూ వచ్చి దేవుని దర్శించుకొని వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోగలరని చెప్పి కోరుకుంటూ, విషయం ఏంటంటే కొత్తగా కౌన్సిలర్లు 39 మంది సిరిసిల్ల ఎంపికయ్యారు. వారికి మా పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా పద్మశాలి కుల బాంధవులు 21 మంది ఇతర పార్టీల నుంచి కూడా, టీఆర్ఎస్ నుంచి కూడా గెలుపొందారు. అందుకు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, పద్మశాలి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి సిరిసిల్లలో ఇంతకుముందు కూడా పద్మశాలి చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరికి పద్మశాలికే ఇచ్చారు. అదే మాదిరిగా ఈసారి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ 2 పద్మశాలికే ఇవ్వగలరని నేను ఒక పద్మశాలి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాను. సిరిసిల్ల మున్సిపల్ ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగానే ఏదో సాధించినట్లు విర్రవీగడం సరికాదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి తామంతా సహకరిస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల ఓటర్లు ఆశీర్వదించి 6 కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, భవిష్యత్తులో తప్పకుండా నేత కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. సమావేశంలో వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, ఆరేపు చంద్రకళ ఉన్నారు.
మొన్నటి జరిగినటువంటి పురపాలక సంఘం ఎన్నికల్లో నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపుకు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే బీసీసీ అధ్యక్షుడైనటువంటి బొమ్మ మహేష్ అన్న గారు, మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారు, గ్రంథాలయం చైర్మన్ నాగల సత్యనారాయణ గారు, అలాగే డీసీసీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు కృషి ఫలితంగా సిరిసిల్లాలో మేము 6 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. మమ్మలను ప్రజలందరూ ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీచుకుంటూ 70% వరకు మున్సిపాలిటీలు కైవసం చేసుకొని 4% కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఆయన యొక్క ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు నిదర్శనంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిఫరెండం అనుకున్నారో వారికి చెంపపెట్టుగా రాష్ట్రంలో వారు మళ్ళీ లేవలేని పరిస్థితి కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా గత 10.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి సిరిసిల్లకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఒక్కొక్క అభ్యర్థికి వారికి ఎంత అవసరం ఉండే అంత డబ్బు, మందు, ప్రలోభాలకు లోబెట్టి మా యొక్క అభ్యర్థులను గెలవకుండా వారు ఇక్కడనే 4-5 రోజులు మకాం వేసి ఉన్నటువంటి చరిత్ర వారిది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2 రోజులు 1 రోజు కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు 4 రోజులు, అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చుకుంటూ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటూ అభ్యర్థులను ప్రలోభాలు పెట్టుకుంటూ మా యొక్క ఇక్కడి జరిగినటువంటి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మాకు ప్రజలు మా వెంట ఉండి ఇక ముందు మాకు ప్రభుత్వము సిరిసిల్లకు మా ప్రజలకు అండగా ఉండుకుంటూ అన్ని వేళలా సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రభుత్వం సహకరించుకుంటూ ముందుకు పోతామని చెప్తా ఉన్నాం. మనందరికీ దగ్గర చెప్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో మా సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి 6 కౌన్సిలర్లు వేసినందుకు మొట్టమొదటిగా వారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ సిరిసిల్ల పట్టణ ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తుంది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిలో కూడా యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వాగతించారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ప్రజా పాలనపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి రుజువు చేసిందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ సిరిసిల్ల పట్టణంలో 6 గెలవడం మా పార్టీ శ్రేణులకు కొంచెం బాధ కలిగించినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరొకసారి రుజువైందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఇంకొకటి, రాష్ట్రంలో యువరాజు, ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనే చెప్పుకునేటువంటి వ్యక్తి ఒక సిరిసిల్లకే పరిమితం చేయగలిగినటువంటి ఒక గొప్ప సిరిసిల్ల ప్రజలకు ఈ మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం విడిచిపెట్టి తన నియోజకవర్గంకే పరిమితమైండు. అటువంటి భయాందోళనకు గురైనటువంటి కేటీఆర్ గారిని సిరిసిల్లలో 5 రోజులు మకాం పెట్టి గత 10 సంవత్సరాలు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతోటి ప్రతి కౌన్సిలర్కు 30 నుంచి 40, 40 నుంచి 50 లక్షలు ఇచ్చి సిరిసిల్ల ప్రజలందరి మీద ఒక ఆర్థికపరమైనటువంటి ఓట్లపై ప్రభావితం చేసినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మీరు సిరిసిల్ల గెలవంగానే ఏదో జరిగిపోయిందని చెప్పి ఆలోచిస్తూ ఒక్కసారి 10 సంవత్సరాలు మీరు పురపాలక సంఘ మంత్రులుగా పనిచేసి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో మీకు రుజువైంది. రాష్ట్రంలో
ఎన్ని పురపాలక సంఘాలు 7 కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్ కూడా మీరు గెలవలేకపోయిందంటే మీ అసమర్థ గత 10 సంవత్సరాలు మీ అసమర్థ పాలనే దీనికి నిదర్శనమని తెలియజేసుకుంటూ దయచేసి ఇంకొకసారి 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వాన్ని చెంపదెబ్బ పెట్టి పాలదోలినటువంటి విషయాన్ని మరొకసారి పురపాలక సంఘం ఎన్నికల ద్వారా కూడా ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి మీ అసమర్థ పాలన గురించి మరొకసారి తెలియజేసినందుకు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి. మీ ద్వారా సిరిసిల్ల ప్రజలకు ఒక విషయం తెలియాలి. సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా పద్మశాలి నేత కార్మికులకు కానివ్వండి, పద్మశాలి నేతలకు కానివ్వండి, పాలిస్టర్ సంఘాలకు కానివ్వండి, సైజింగ్ సంఘాలకు కానివ్వండి, అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి సిరిసిల్ల పద్మశాలిలను పైకి తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో యనమల రేవంత్ రెడ్డి గారు, ఆదిశీనారాయణ గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, సంగీతం శ్రీనివాస్ గారు, నావల్ సత్యనారాయణ గారు, ప్రకాశన్న గారి ఆధ్వర్యం లోపల సిరిసిల్ల ప్రజలందరికీ కూడా గతంలో పెట్టినటువంటి బకాయిలే కాదు, ఇంద్రప్రభ చీరలు కూడా అన్ని ఒక నాణ్యత గలటువంటి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దిశలో పయనిస్తున్న సందర్భంలో ఇలాంటి పరిణామాలు, ఇలాంటి రిజల్ట్ పరిణామాలతో కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా ఇక ముందు కూడా సిరిసిల్ల ప్రజల పట్ల ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వారి భవిష్యత్తులో వారి అభివృద్ధి కోసం కష్టపడుతుందని ప్రజాపాలన ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమం ఉంది. మా సిరిసిల్ల పరిణామాల పట్ల మా పట్టణ అధ్యక్షుడు ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మా సిరిసిల్ల పరిస్థితుల గురించి వివరించడానికి మేము ఈ మధ్యలో వెళ్ళడానికి జరుగుతుంది. ఇంకొకసారి మీకు చెప్పాలి ఏంటంటే, కేటీఆర్ గారు మీరు ఉన్నటువంటి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలవంగానే మీరు ఏదో గొప్ప పని చేసినా అనుకోకండి. రాష్ట్రంలో మీకు ఎంత దిగజారుతుందో, మీ పార్టీ ఎంత దిగజారుతుందో ఒకసారి గుర్తుంచుకోవాలి. అది మనసులో పెట్టుకొని మెదలాలి. అవాక్కులు చెవాక్కులు మా మహేందర్ రెడ్డి మీద, సంగీతం శ్రీనివాస్ మీద, ప్రకాశన్న మీద, అందరి మీద మాట్లాడడం సమంజసం కాదు. మీ జిల్లా అధ్యక్షుడికి మీరు ఇంకొక 2-3 వ్యక్తులు పెట్టిండ్రు దిగజారిందని చెప్పి ఒకసారి రాష్ట్రాన్ని సిరిసిల్ల గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి మీ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను. మరొకసారి 6 గెలిచినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం కార్పొరేషన్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మకాన్ సింగ్ దౌర్జన్య దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మహాశివరాత్రి జాతరకు భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై సంబురాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.